సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా. ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమా ఆస్తులు పంచే పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. ఈడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి, ధైర్య సాహసాలకి ఇది ఒక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలబ్బా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను టెస్ట్ కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటానే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయన. ఆడి తరం కాదు కదా, వాడి అబ్బ తరం కూడా. ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. స్టాప్ 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 స్టాప్. లోపలే ఉంది ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి సార్. త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది. సార్ లోపల ఐస్ తప్ప ఏమీ లేదు సార్. ఓకే, పంపించేయండి. ఎవరా ఆయుధాలు తీసుకొచ్చా? నేనెవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునే ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? కరెక్ట్ చెప్పండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు మండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గొడ్డులో. పూర్ణం ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్ లో ఉంటది. ఇదిగోండి మీ ఆయుధం. డబ్బాష్ అల్లుడు, నా అల్లుడు అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? నేను డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయటానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. చెప్సాయి అన్నా, నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా, ఇక కారుడే. సార్ పోలీసులు సార్. అయితే భయపడిపోలా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా, వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే.